జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, గౌడ కులస్తుల సంక్షేమ అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలి, మరి గీతా తాటి చెట్ల మీదించి ప్రమాదశాత్తు పడి మరణించిన గీతా కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతోటి ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే 730 మంది గీతా కార్మికులకు ఎక్స్గ్రేషియా ఇవ్వవలసి ఉంది. మరి ప్రభుత్వం వెంటనే ఆ యొక్క ఎక్స్గ్రేషియాను మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వము ఈరోజు రియల్ ఎస్టేట్ పేరుతోటి విపరీతమైన చెట్ల నరికివేత గురవుతూ ఉన్నాయి. మరి వారి మీద కేసులు పెట్టడం లేదు, వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వము 560 జీవో ప్రకారము ఈతా తాటి చెట్ల పెంపకం కోసము 5 ఎకరాల భూమి కేటాయించి వనమహోత్సవంలో ఈతా తాటి చెట్ల పెంపకం చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి జిల్లాలో అనేక మంది అరులైన గీతా కార్మికులకు ఈఎఫ్టీ లైసెన్సులు మంజూరు చేయడం లేదు. వెంటనే వారికి లైసెన్సులు మంజూరు చేయాలని 50 సంవత్సరాలు నిండిన గీతా కార్మికులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని, ఏదైతే గీతా తాటి చెట్ల మీదకి పడి మరణించిన కుటుంబాలకు వారి భార్యలకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో అనేక సొసైటీలో సభ్యత్వాలు లేక తీవ్ర ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. వారికి వెంటనే సభ్యత్వాలు ఇవ్వాలి, అరులైన వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి గ్రామాలలో అక్రమంగా మద్యం బెల్ట్ షాపులు నడవడంతో కళ్ళు అమ్ముడు పోక అనేక మంది గీతా కార్మికులు ఉపాధి కోల్పోతూ ఉన్నారు. వారిపైన మద్యం బెల్ట్ షాపులపైన చర్య తీసుకోవాలి, గీతా కార్మికుల ఉపాధిని కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, మరి ఈ జిల్లాలో షాపిళ్ల పేరుతో ఎక్సైజ్ అధికారులు చేస్తున్న దాడులు వెంటనే ఆపాలని, కలుషిత వృత్తికి రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. 9 కోట్ల చిల్లర చెల్లిస్తామని చెప్పి సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు చెల్లించలేదు. అట్టి ఎక్స్గ్రేషియా చనిపోయిన గీతా కార్మికులకు చెల్లించాలని నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అదేవిధంగా గీతా కార్మికులపై నిత్యము దాడులు, ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నాము, దాడులు అరికట్టాలి. గీతా కార్మికులకు పెన్షన్లు ఇప్పటి వరకు చాలా మంది గీతా కార్మికులకు పెన్షన్లు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇప్పటి వరకు చాలా రోజుల ఇవ్వడం లేదు. గీతా కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు గీతా పెన్షన్ ఇవ్వాలి. అట్లాగే గుర్తింపు కార్డులు, ఒక సొసైటీలో ఒక సభ్యుడున్న, ఈఎఫ్టీ లైసెన్స్ దారుడున్న వాళ్ళ గిట్ట గుర్తింపు అనేది లేదు. గుర్తింపు కార్డులు గిట్ట ఇవ్వాలి అనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే గీతా కార్మికులకు గౌడ సంక్షేమానికి నిధులు కేటాయించాలని కోరుతూ నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు గీతా కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈతా తాటి చెట్లు తీసుకొని చెట్టు ఎక్కే సందర్భంలో సుమారు 710 మంది చనిపోవడం జరిగింది. మరి వారికి ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు 19 కోట్ల పైచిలకు నిధులు మంజూరు చేయాలి. ఈ రోజు వరకు మంజూరు చేయలేదు. మరి స్వయాన ముఖ్యమంత్రి గత సంవత్సరము జూలై 14వ తేదీన లష్కర్ గూడాలో జరిగిన గీతా కార్మికుల సేఫ్టీ మోకుల ప్రారంభ సభలో మరి వెంటనే ఈ రోజే రిలీజ్ చేస్తామని చెప్పిండు. కానీ సంవత్సరం అయినా ఈ రోజు వరకు ₹1 యొక్క బాధ్యతను అందలేదు. అందుకే ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎక్సైజ్ మినిస్టర్ కు, బీసీ మినిస్టర్ కు అందరికీ ఏదైతే బాధ్యతలు ఉందో వారికి వెంటనే ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి దాంతో పాటు మరి ఈ 560 జీవో ప్రకారం మరి ఈ రోజు పెరిగిపోయి అనేక చోట్ల ఈతా తాటి చెట్లు నరికివేతకు గురవుతా ఉన్నాయి. మరి రాబోయే రోజులలో వృద్ధి చేసుకునే ప్రమాదం ఉంది. అందుకే 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలి. మరి ఒకవేళ లేనిచో ప్రభుత్వమే కొనివ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి 50 సంవత్సరాలు నిండిన గీతా కార్మికులకు పెన్షన్ రావడం లేదు. మరి అంతేకాదు ప్రమాదంలో మరణించిన వారి భార్యకు వితంతు పెన్షన్ రావాలంటే
మరి సహజ పెన్షన్ వెంటనే మంజూరవుతున్నా మరి గీతా కార్మికులు మరణించిన భార్యకు రావడం లేదు. అందుకనే పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామాలలో అక్రమ మద్యం బెల్ట్ షాపులతోటి విపరీతంగా నడపడంతో గ్రామాలలో కళ్ళు అమ్ముడు పోక గీతా కార్మికులు ఉపాధి కోల్పోతా ఉన్నారు. వెంటనే బెల్ట్ షాపులు అరికట్టి మరి కళ్ళు గీత కార్మికుల ఉపాధిని కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఎక్కడో ఒక చోట కల్తీ జరిగితే అది మొత్తం దేశమంతా జరిగిందనే దాంతో ఈ రోజు ఎక్సైజ్ అధికారులు షాంపిళ్ల పేరుతో గీతా కార్మిక దుకాణాలపై దాడులు చేస్తా ఉన్నారు. వాటిని వెంటనే ఆపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ గౌడ సంక్షేమం కోసం బడ్జెట్ లో 5,000 కోట్లు కేటాయించి ప్రతి సొసైటీకి 50 లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.